అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని. చాలామంది ఏంటంటే వాల్ హ్యాంగింగ్ డిజైన్స్ అయితే కొత్త కొత్తవి అడుగుతున్నారు. సో వాటితో పాటు ఇంకోటండి, కాపీ పేస్ట్ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళమాకండి. ఎందుకంటే మీకు ఆన్లైన్లో అది చూసినట్టు మనకి రావాలంటే అక్కడున్న స్ట్రక్చర్ మనకి లేకపోవచ్చు, లేదంటే అక్కడున్న కొలతలు మనకి లేకపోవచ్చు. సో దీనివల్ల కాపీ పేస్ట్ కాకుండా మీ అంతటా మీరు ఓన్గా డిజైన్ చేసుకోండి. నేను చెప్పేది అదే. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఆన్లైన్లో కనబడే ఫోటోలు చూపిస్తున్నారు. సో అవి ఒక్కోసారి మీకు అక్కడ కాన్సెప్ట్ సెట్ అవ్వచ్చు, సెట్ అవ్వకపోవచ్చు. ఇంకోసారి అవైలబుల్ ఉండొచ్చు, అవైలబుల్ లేకపోవచ్చు. సో ఇన్ని రకాలుగా ఉంటున్నాయి. ప్లస్ ఇంకోటి, మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఐటమ్ కొనుక్కెళ్ళిన తర్వాత మీరు ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ చేసుకోండి. వాళ్ళు కార్పెంటర్ ఫస్ట్ ఒక డిజైన్ చేసి ఒక బోన్ స్ట్రక్చర్ వదిలేసిన తర్వాత మీరు తీసుకెళ్ళి ఆ సైజ్ సరిపోక మళ్ళీ కస్టమైజ్ చేయాలంటే కుదరదు. మనం విగ్రహాల్ని కస్టమైజ్ చేయలేం, అలాగే వాల్ హ్యాంగింగ్స్ని కస్టమైజ్ చేయలేం. అవి స్టాండర్డ్ సైజెస్తో ఉంటాయి. అదే కనుక మీరు స్టార్టింగ్లోనే తీసుకెళ్ళి కార్పెంటర్కి ఇస్తే దాన్ని తగ్గట్టు తను కస్టమైజ్ చేస్తాడు. ఎందుకంటే చెక్కప్ అనేది మనం ఎలాగైనా ఏ సైజ్ అయినా కటింగ్ చేసుకోవచ్చు, ఏ మోడల్ అయినా చేసుకోవడం కుదురుతుంది కదా కస్టమైజేషన్. అలాగే వాల్ హ్యాంగింగ్స్ అంటే ఆ కస్టమైజేషన్ కుదరదు. కొన్ని సైజులు అవైలబుల్ ఉంటాయి, కొన్ని సైజులు అవైలబుల్ ఉండవు అనమాట. సో ఇదొకటి గుర్తుంచుకోండి. ముందు మెయిన్గా మీరు ఐటమ్స్ తీసుకెళ్ళి ఫస్ట్ కార్పెంటర్కి హ్యాండ్ ఓవర్ చేయండి. దాని ప్రకారమే తను డిజైన్ చేస్తాడు. మీరు ఏదో అనుకుంటున్నారో అవుట్పుట్ అయితే 100% వస్తుంది. తర్వాత వాల్ హ్యాంగింగ్స్లో, అష్టలక్ష్మి వాల్ హ్యాంగింగ్స్లో ఇంతకుముందు కంచులో చూపించాను. సేమ్ దాన్ని ఇత్తడిలో కన్వర్ట్ చేసిన మోడల్ అనమాట. సో ఇక్కడ మీకు చూస్తూ ఉంటుంటే ఫ్రేమ్తో వస్తున్నాయి. ఫ్రేము మధ్యలో చుట్టూ గోపురం, మధ్యలో గోపురం అంటే ప్రభావాలు వచ్చి మధ్యలో లక్ష్మీదేవి అనమాట. ఇవి కంచులో వచ్చేవి దగ్గర 55,000 అలా పడేది అనమాట. ఇప్పుడు ఇత్తడిలో వస్తున్నాయి. సో ఇత్తడిలో రావటం వల్ల మీకు మెయింటెనెన్స్ తగ్గుతుంది, యాంటిక్ ఫినిష్ వస్తుంది, వెయిట్ తగ్గుతుంది. వెయిట్తో పాటు ప్రైస్ కూడా తగ్గుతుంది. మీకు 50% ప్రైస్ అయితే కంచుకిను దీని బ్రాస్కి చాలా వేరియేషన్ వచ్చేస్తుంది. సో అందుకనే స్పెషల్గా నేను చెప్తున్నాను, అష్టలక్ష్మిలో కొత్తగా వచ్చిన మోడల్స్ అనమాట. కొత్తగా అంటే ఇది కంచులని అవైలబుల్ ఉన్నాయి, దాన్ని మేము ఇత్తడిలో కన్వర్ట్ చేసినవి. సో స్పెషల్గా ఫస్ట్ టైము యాక్చువల్గా నేను ఉగాది చూపిద్దాం అనుకున్నాను, బట్ ముందే ఈ లోపల ఎవరైనా పూజ గది ఎవరైనా డెకరేట్ చేసుకుంటే వాళ్ళు ముందే అటాచ్ చేసుకుంటారని చెప్పి ముందుగా చూపిస్తున్న కలెక్షన్ అనమాట అష్టలక్ష్మిలో. సో ఇది న్యూ కలెక్షన్.